Hi students. So once again welcome to Rohit's Analysis channel. మనము ఈ గ్రూప్ 2 కి సంబంధించిన కోర్స్ అంతా కూడా హిస్టరీది అయిపోగొట్టుకొని ఉన్నాము. అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ కి సంబంధించి నేను ఒక 2 సెషన్స్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కషన్ కూడా మీకు ప్రీవియస్గా చేసున్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ షేర్ ఆఫ్ సిలబస్ మనకి ఏది ఉంటుంది అంటే మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే మనము అది కూడా పూర్తి చేసుకున్నాం మన సిలబస్లో. అంటే లాంగ్ బ్యాకే అయిపోయాయి అనుకోండి క్లాసెస్. సరే, మీకు ప్రిపరేషన్కి కొంత టైం కావాలి, మీరు కూడా రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం డిలేగా మోడర్న్ ఇండియా తీసుకుందాము. సో దట్ మీరు అంటే మేము క్లాసెస్ వినకముందే మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయాలి అంటే కష్టం కదా అనే మీ అభిప్రాయాన్ని గౌరవించి నేను కొంత లేట్గా చేస్తున్నాను ఈ మోడర్న్ ఇండియా క్వశ్చన్స్. ఎందుకంటే ఎగ్జామినేషన్ కూడా ఇంకా మనకు దగ్గరలో ఉంది కాబట్టి ఈ స్టేజ్లో మీ ప్రిపరేషన్ స్థాయిని మీరు టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక కరెక్ట్ టైం అన్నమాట. సో అందుకే కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్గా రైట్ ఫ్రమ్ మైల్డ్, మోడరేట్, హై లెవెల్లో నేను 3 లెవెల్స్లో సెలెక్ట్ చేసి ఒక 15 క్వశ్చన్స్ మళ్ళీ మీకోసం కంపైల్ చేసి మీ ముందుకు రావడం జరిగింది. మరొకసారి మనము మీ ప్రోగ్రెస్, ప్రిపరేషన్లో ఉండే ప్రోగ్రెస్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ 15 క్వశ్చన్స్ని మనం చూసుకుందాం. ఓకే. అండ్ మళ్ళీ నేను ఇదే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నానమ్మా. ఈ క్వశ్చన్స్ ఏవి కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తాయనే ఉద్దేశంతో డిజైన్ చేసినవి కాదు. ప్లస్ ఈ క్వశ్చన్స్ ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోయారనుకోండి, ఈ వీడియో డిస్కషన్ జరుగుతున్నంతసేపు కూడా అక్కడ ఏదో మీరు డిప్రెస్ అయిపోయి నేను సరిగ్గా ప్రిపేర్ కావట్లేదేమో అని మీరు భయపడడం లాంటివి కూడా ఏమీ చేయకండి. ఇవన్నీ యాదృచ్ఛికం. ఒక్కోసారి మనకు ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ మనం ఎంత చదువుకున్నా కూడా సమ్ టైమ్స్ మనం చదువుకున్న కంటెంట్లోంచి రాకుండా మనం కొంత ఏదో మిస్ చేసి ఉంటాం కదా, అలాంటి వాటిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అంత మాత్రాన ఇక్కడ ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేనంత మాత్రాన నేను పోటీలో నేను సరిగా లేనేమో, నా ప్రిపరేషన్ ఏదో డిఫెక్టివ్ ఉంది, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏమీ తెచ్చుకోకండి. ఒకవేళ బాగా ఆన్సర్ చేస్తే ఫైన్, మీ ప్రిపరేషన్ బాగుంది, ఇంకా దాన్ని అగ్రెసివ్గా చేసుకోండి. లేదు మీరు చేయలేకపోయినా ఓకే, సరే ఇంకా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, ఆ ఏరియాస్ని కూడా కవర్ చేసుకుందామని మీకు జస్ట్ ఒక కనువిప్పు కోసం మాత్రమే దీన్ని యూజ్ అవ్వాలి తప్ప మీకు ఎక్కడా కూడా మిమ్మల్ని అంటే ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉండకూడదు. ఓకే. సో ఈ సెషన్ కేవలం మీకు యూజ్ కావాలి, మిమ్మల్ని కేవలం అలర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో చేయడమే తప్ప ఇందులో ఎలాంటి ప్రామిసెస్ కానీ, ఇందులో ఎలాంటి కమిట్మెంట్స్ కానీ లేవు. సో జస్ట్ మీ ప్రిపరేషన్ లెవెల్ని మీరు తెలుసుకోవడానికి మాత్రమే ఉద్దేశించిన వీడియో. ఓకే, ఫైన్. సో మనం ఒకసారి ఇందులో క్వశ్చన్స్ అనేవి నేను డిజైన్ చేశాను, చూద్దామమ్మా. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ గివెన్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అంటే కింద ఇచ్చినటువంటి వాటిల్లో జతలలో ఎన్ని మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ABCD. ఇక్కడ చూడండి, ఇది మోడర్న్ ఇండియాకి సంబంధించిన డిస్కషన్. ఫస్ట్ వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ట్రీటీ ఆఫ్ అలహాబాద్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. మూడవది వచ్చేసి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్, ట్రీటీ ఆఫ్ లాహోర్. నాలుగవది వచ్చేసి థర్డ్ ఆంగ్లో మరాఠా వార్, ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను క్వశ్చన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే టాపిక్ లోంచి మీకు మాక్సిమం నంబర్ కవర్ కావడానికి తీసుకున్నాను. ఇది కేవలం ఆబ్జెక్టివ్ అంటే మెమరీ బేస్డ్కి సంబంధించిన క్వశ్చనే అనమాట. మరి మీ ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ ఒకసారి మనం చూసుకుంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఇది మ్యాచ్ అయిందా లేదా? ఎస్, 100% మ్యాచ్ అయింది. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో చేసిన యుద్ధాల్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఒకటి ఉంటుంది, రెండవది బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఉంటుంది. ఈ 2 యుద్ధాల ద్వారా బెంగాల్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకోవడం జరిగింది కదా. అటువంటి సందర్భంలో మనకు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడైతే 1764లో జరిగిందో ఆ యుద్ధం అనంతరం అప్పుడున్నటువంటి బెంగాల్ నవాబ్తోనూ ముఘల్ చక్రవర్తి 2వ షా ఆలంతోనూ కుదిరిన ఒప్పందాన్ని మనము బ్రిటిష్ వాళ్లకు ఆ ఇద్దరు రాజులకు మధ్య కుదిరిన వేర్వేరు డాక్యుమెంట్స్ ఆఫ్ ఒప్పందాన్ని మనం కలిపి ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అంటాం. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది మనకు 100% కరెక్ట్ ఆప్షన్ మనకి ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్లో. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అంటున్నాడు. ఓకే, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని ఉంటాయి మనకి? ఓవరాల్గా 4 యుద్ధాలు ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్.
సో ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ 1767 నుంచి 1769 మధ్య జరిగింది. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ మనకి ఇది వచ్చేసి 1780 నుంచి 1784 మధ్య జరిగింది. థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ 1790 నుంచి 1792 మధ్య జరిగింది. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799లో జరిగింది. సో కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏమి? ట్రీటీ. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ అనంతరం ట్రీటీ ఆఫ్ మెడ్రాస్ మనకు అమల్లోకి వచ్చింది. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనంతరం మనకు వచ్చినటువంటి ట్రీటీని ట్రీటీ ఆఫ్ మంగళూర్ అని చెప్పేసి అంటాం. శ్రీరంగపట్నం ట్రీటీ కాదు. సో ఇక్కడ ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి రాంగ్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగిసాక అప్పుడు మైసూర్ రాజ్యానికి బ్రిటిష్ వాళ్లకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని మనము ట్రీటీ ఆఫ్ మంగళూర్ అని చెప్పేసి అంటాం. మనం ట్రీటీ ఆఫ్ మంగళూర్ అంటాం. ఇక్కడ శ్రీరంగపట్నం ట్రీటీ మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అనంతరం చేసినటువంటి ట్రీటీని శ్రీరంగపట్నం. సో ఈ శ్రీరంగపట్నం సంధి మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి కార్న్వాలిస్ టైంలో కుదిరిన ఒప్పందం. సో ఆన్సర్ ఇక్కడ సెకండ్ది రాంగ్ ఆప్షన్. ఈ జత ఈ పేరు కరెక్ట్ కాదు. మూడవది వచ్చేసి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ట్రీటీ ఆఫ్ లాహోర్. ఎస్, ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ 1846 నుంచి 48 మధ్య కాలంలో జరిగింది. అండ్ అక్కడ ఫస్ట్ మనకు హార్డింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ కి సిక్ రాజ్యానికి మధ్య జరిగిన యుద్ధంలో లాహోర్ సంధి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది మనకి. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆంగ్లో సిక్ యుద్ధం అనంతరం మనకు లాహోర్ సంధి. సో కాశ్మీర్ అనే ఇష్యూ కూడా ఈ లాహోర్ సంధి నుంచే మొదలైంది అనేది కూడా నేను మీ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా అప్పుడు కాశ్మీర్ అనేది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ అనే రాష్ట్రం ఏర్పడడానికి ఈ సంధికి ఉన్న లింక్ ను కూడా నేను అక్కడ మీకు క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఫైన్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ నాలుగవది వచ్చేసి థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అంటున్నాడు. మనం బాగా గమనిస్తే మూడు ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1818లో జరిగింది. 1818లో జరిగింది. 1818లో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగాక మరాఠా సామ్రాజ్యం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రత్యక్ష పాలనలోకి తీసుకోబడింది. పేష్వా, అప్పటి ఆఖరి పేష్వా అయిన బాజీరావు ద సెకండ్ బాజీరావు అంటాం. రెండవ బాజీరావు యొక్క పదవిని కూడా వాళ్ళు తొలగించి పేష్వా పదవిని రద్దు చేస్తే ఆయన బాజీరావు అన్ని సర్దుకొని లగేజ్ అంతా సర్దుకొని ఆయన కాన్పూర్కి వెళ్ళి అక్కడ జమీందార్గా వ్యవహరించినాడు చనిపోయే వరకు కూడా అన్నమాట. సో ఇక్కడ ఎలాంటి సంధి కూడా మనకి ఇక్కడ లేదు. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ సంధి మొట్టమొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి సంబంధించింది తప్ప మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి సంబంధించినది కాదు. సో ఇక్కడ డి ఆప్షన్ అనేది కూడా మ్యాచింగ్ లేదు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము మనకి ఎన్ని కరెక్ట్ ఉన్నాయి? ఇక్కడ ఏ అండ్ సి కరెక్ట్. అంటే ఎన్ని జతలు కరెక్ట్ అంటే 2 pairs ఆఫ్ కరెక్ట్. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, ఇదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే బి ఆప్షన్ అవుతుంది. కింద ఇచ్చిన బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ట్రీటీ ఆఫ్ అలహాబాద్ కరెక్ట్. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధానికి మంగళూరు సంధి అంటాం. సో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్కి ట్రీటీ ఆఫ్ లాహోర్ అంటాం. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్కి మనకు అసలు మరాఠా సామ్రాజ్యమే మనకు నివారించబడింది అనమాట బ్రిటిష్ వాళ్ళ చేత. సో నాకు తెలిసి ఈ క్వశ్చన్ కొంత మోడరేట్ లెవెల్ క్వశ్చన్. అంటే బాగా ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అనే టాపిక్ ని చదువుకొని మీకు ఏ యుద్ధానికి ఏ సంధి కుదిరింది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే తప్ప ఈ ఆన్సర్ ని మీరు చేయలేరు. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఎ మోడరేట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ the monopoly of East India Company on trade and commerce over India was completely abolished by the British Parliament? సో ఇక్కడ చూడండి, వాస్ కంప్లీట్లీ ఇట్లాంటి అడ్వర్బ్స్ మనం బాగా గమనించాలి. ఓకే, సో భారతదేశంతో వర్తక వాణిజ్యం జరుపుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి నుంచి కూడా ఏకస్వామ్య హక్కులను పొందుతూ వచ్చింది. ఎందుకు అంటే బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళు కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చినారు. అప్పుడున్న ఫస్ట్ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ రాణి దగ్గర నుంచి ఆ తర్వాత ప్రధానమంత్రులందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంతో ఉండే వర్తక వాణిజ్యంలో ఏకస్వామ్య హక్కులు ఇచ్చినారు. అంటే ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప మిగతా ఏ ఇతరత్ర కంపెనీలు కూడా ఇంగ్లాండ్కి సంబంధించిన కంపెనీలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ భారతదేశంతో ప్రత్యక్షంగా వాణిజ్యం చేయడానికి వీల్లేదు. ఏదున్నా త్రూ ఈస్ట్ ఇండియా కంపెనీ చేయాలి. దాన్నే మనం ఏమంటాం? మోనోపోలీ అంటాం. ఈ మోనోపోలీ మనకి ఎక్కడ మొదలైంది? మొట్టమొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టంలో 20 years
మోనోపోలీ అనేది బ్రిటిష్ పార్లమెంట్ కల్పించింది. 1793లో దాన్ని మళ్ళీ పొడిగిస్తూ ఇంకొక 20 ఇయర్స్ అనేది దాన్ని పొడిగించింది. నెక్స్ట్ 1813 సంవత్సరంలో మొదటిసారిగా ఈ ఏకస్వామ్య హక్కులకు సంబంధించిన ప్రొవిజన్ ని తగ్గించడం జరిగింది. సో తగ్గించడం అంటే ఇక్కడ 1813 చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ 1813 చార్టర్ యాక్ట్ లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న మోనోపోలీని తగ్గించినారు. టీ మరియు చైనాతో ఉన్నటువంటి ట్రేడ్ లో మాత్రమే ఆ ఏకస్వామ్య హక్కులను కొనసాగిస్తూ మిగతా అన్నిట్లో కూడా వాటిని నివారించినారు. సో ఇక్కడ స్టూడెంట్స్ మీకు 1833కి తర్వాత 1813 మరియు 1833కి మధ్య మీరు ఇక్కడ కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ లో అన్నమాట. ఎందుకు కంప్లీట్లీ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అంటాం. అదే పార్షియల్లీ పాక్షికంగా అని అంటే 1813 చార్టర్ యాక్ట్ అవుతుంది. కంప్లీట్లీ అంటే ఇకపై అన్ని విషయాల్లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీని వాళ్ళు నివారించినటువంటి చట్టం ఏది అంటే 1833 చార్టర్ యాక్ట్ అమ్మ. ఇది ఆన్సర్. 1813లో కూడా తగ్గించారు, ఇక్కడ కేవలం తగ్గించారు, కంప్లీట్ గా నిర్మూలించలేదు. కానీ 1833లో మాత్రం కంప్లీట్ గా నిర్మూలించినారు. సో ఈ రెండు ఆప్షన్స్ మధ్య మీరు కొంచెం టిల్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు క్వశ్చన్ ని జాగ్రత్తగా చదివి అప్రాప్రియేట్ ఆన్సర్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 1833. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, విత్ ఇన్ ద టెరిటరీ డిఫైన్డ్ యాజ్ బ్రిటిష్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవెన్యూ సెటిల్మెంట్ ప్రోగ్రామ్స్ వాస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మేజర్ పోర్షన్. ఓకే, భారతదేశంలో బ్రిటిష్ రెవెన్యూ విధానంలో వాళ్ళు అనేక రెవెన్యూ సిస్టమ్స్ ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినారు. జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, రైత్వారీ పద్ధతులు అని. మరి ఇలాంటి రెవెన్యూ సిస్టమ్స్ లో అత్యధిక పోర్షన్ అంటే బ్రిటిష్ ఇండియాగా పిలువబడే భూభాగంలో ఎక్కువ భూభాగంలో అమలు పరిచిన రెవెన్యూ విధానం ఏది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. సో దానికి ఆప్షన్స్ చూద్దాం. జమీందారీ సెటిల్మెంట్, మహల్వారీ సెటిల్మెంట్, రైత్వారీ సెటిల్మెంట్, పర్మనెంట్ సెటిల్మెంట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఇక్కడ ఈజీగా మీరు కొంత లాజికల్ గా ఆలోచిస్తే జమీందారీ, పర్మనెంట్ ఈ రెండు ఒకటే కదా. జమీందారీ విధానమైన తర్వాత శాశ్వత శిస్తు విధానమైన ఈ రెండు కూడా మనకు ఒకటే. సో దీన్ని మనము పరిగణంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్లస్ నియర్లీ 19% మాత్రమే బ్రిటిష్ ఇండియాగా పిలువబడే 19% భూభాగంలో మాత్రమే మనకు జమీందారీ విధానాన్ని అమలు పరిచారనమాట. వేరాస్ ఇక్కడ మనకు మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే రైత్వారీ విధానం ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే సుమారు బ్రిటిష్ ఇండియాలో 52% భూభాగంలో అన్నమాట. 52% అంటే అత్యధికం. సో మెజారిటీ పోర్షన్ 52% ఆఫ్ బ్రిటిష్ ఇండియా కేమ్ అండర్ రైత్వారీ సెటిల్మెంట్. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు రైత్వారీ సెటిల్మెంట్. సో ఇక్కడ కూడా మీరు జనరల్ గా జమీందారీ, రైత్వారీలు ఇవన్నీ చదువుకుంటారు, కానీ ఏది మేజర్ పోర్షన్ లో అమలు పరిచారనే విషయాన్ని కొంత మనం ప్రిపరేషన్ లో నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో అందుకే అలాంటివి కూడా మనం మైన్యూట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. సో రైత్వారీ సెటిల్మెంట్ ఇస్ ద రైట్ ఆన్సర్ మేజర్ పోర్షన్ లో అన్నమాట. ఓకే, నెక్స్ట్ అమ్మ. ఆ తర్వాత రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ద ఫస్ట్ రూలర్ టు సైన్ సబ్సిడరీ అలయన్స్ విత్ ద బ్రిటిష్ వాస్ ది నవాబ్ ఆఫ్ అవధ్. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ ఆప్షను. సో బ్రిటిష్ వాళ్లతో సైనిక నిర్వహణ సంధి అంటాం కదా, సైనిక నిర్వహణ సంధి సబ్సిడరీ అలయన్స్ ని మొదటిసారిగా సంతకం చేసిన భారతీయ రాజు ఎవరు అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అవధ్ నవాబ్ అని చెప్పేసి అంటున్నాడు ఈ ఆప్షన్ లో. ఇది కరెక్టా కాదా మీరే చెప్పాలి. సో ఇది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే సో మనకు 1798వ సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన మొదటిసారిగా ఈ సైనిక నిర్వహణ అనేటువంటి సైనిక సహకార పద్ధతి అంటాం, బేసిక్ గా దీన్ని సైనిక సహకార సంధి అంటాం. ఈ సైనిక సహకార సంధిని 1798వ సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టినప్పుడు దీన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి సంతకం పెట్టినటువంటి రాజు మనకు హైదరాబాద్ రాజ్యం, హైదరాబాద్ నవాబ్ అన్నమాట. ఇక్కడ అవధ్ నవాబ్ కాదు. సో అవధ్ 1802వ సంవత్సరంలో దాన్ని అమల్లోకి తీసుకొని వస్తే 1798లో ఆ సైనిక సహకార సంధి అమలు రాగానే అంటే వెల్లెస్లీ ప్రవేశపెట్టగానే ఫస్ట్ సంతకం చేసింది హైదరాబాద్ రాజ్యం. కానీ ఇక్కడ ఆప్షన్ లో మనకి అవధ్ రాజ్యం అన్నాడు. సో
ఫస్ట్ ఆప్షన్ మనము కొట్టేసుకుంటాం. ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ హైదరాబాద్ రాజ్యం అది. సెకండ్, ద లాస్ట్ కింగ్డమ్ టు బి అనెక్స్డ్ బై ద బ్రిటిష్ యూజింగ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వాజ్ సతారా అంటున్నాడు. అంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటిది? మనకి ఇక్కడ డల్హౌసీ పీరియడ్ లో మీకు గుర్తుండాలి. సో డల్హౌసీ పీరియడ్ లో మనకు ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతము అంటాం దాన్ని. మనం ఏమని పిలుస్తాము? రాజ్య సంక్రమణ సిద్ధాంతం. మీకు అది ఎక్స్ప్లెయిన్ ఇక్కడ నేను ఎక్కువ డీటెయిల్లోకి పోవడం లేదు, ఎందుకంటే నేను క్లాసెస్లో ఇవన్నీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి, దానిలో ఉండే ప్రొవిజన్స్ అని. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్లో వీళ్ళు ఏమంటున్నారు? ద లాస్ట్ కింగ్డమ్ అంటున్నాడు. యాక్చువల్గా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని అమలుపరిచి ఆఖరిగా మనకు అనెక్స్ చేసిన, విలీనం చేసుకున్నటువంటి రాజ్యం యాక్చువల్గా నాగ్పూర్ రాజ్యం అన్నమాట. సో లాస్ట్ రాజ్యం ఏది అంటే నాగ్పూర్ రాజ్యం. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం సతారా ఇచ్చారు. సో సతారా రాజ్యం ఫస్ట్ రాజ్యం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని ఉపయోగించి డల్హౌసీ మొదటిసారిగా ఆక్రమించుకున్న రాజ్యం సతారా రాజ్యం 1848లో. కానీ 1853లో నాగ్పూర్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారనమాట. సో లాస్ట్ కింగ్డమ్ అంటే నాగ్పూర్, కానీ ఇక్కడ ఆప్షన్ లో సతారా ఉంది కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ ఆప్షన్ కాదు. చూడండి, ఇంత డీటెయిల్ గా మీరు చదువుకొని ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ద బ్రిటిష్ డిక్లేర్డ్ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1835 ఆన్వర్డ్స్ అంటున్నాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మనకు అఫీషియల్ అధికారిక భాషగా ఇంగ్లీష్ ని 1835వ సంవత్సరంలో వాళ్ళు దాన్ని ప్రకటించినారు అంటున్నాడు. ఎస్, 100% ఇది కరెక్ట్. ఎవరు చేశారు ఇది? లార్డ్ విలియం బెంటిక్ యొక్క పరిపాలనలో ఆయన 1835 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ అనే దాన్ని పాస్ చేసి ఆయన ఏం చేశాడంటే అప్పటి వరకు పారసిక భాష, పర్షియన్ లాంగ్వేజ్, ముఘల్ కాలం వరకు కూడా పర్షియన్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ లాగా ఉంటే దాన్ని ఆయన తీసేసి ఆ స్థానంలో ఇంగ్లీష్కి హోదాని ఇచ్చినాడు. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్, ఢిల్లీ బికేమ్ ది అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1911 ఆన్వర్డ్స్ అంటున్నాడు. ఓకే, ఢిల్లీ బికేమ్ ది అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1911 ఆన్వర్డ్స్. కరెక్టా కాదా? ఎస్, 100% కరెక్ట్. ఇది ఎప్పుడు జరిగింది? రెండవ హార్డింగ్, లార్డ్ హార్డింగ్ 1911 నుంచి 1916 మధ్య కాలంలో భారతదేశానికి గవర్నర్ జనరల్ గా వైస్రాయ్గా వ్యవహరించిన వ్యక్తి రెండవ హార్డింగ్. ఆయన కాలంలో అప్పుడే మనకు స్వదేశీ ఉద్యమం ముగిసి అప్పుడు మనకు ఈ ఇంగ్లాండ్ రాజు జార్జ్ ద 5th అంటాం, 5వ జార్జ్ భారతదేశాన్ని సందర్శించి ఆయన అప్పుడు కలకత్తా నుంచి ఢిల్లీకి భారతదేశం యొక్క రాజధానిని మారుస్తున్నట్లుగా అఫీషియల్ ప్రకటన చేశారు. సో ఫోర్త్ది కూడా మనకు కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. సో మనం ఇక్కడ రెండు కరెక్ట్ వాటిని ఐడెంటిఫై చేశాం. సో విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అంటున్నాడు. సో ఇక్కడ రాంగ్ ఏమేమి ఉన్నాయి? 1 and 2 రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ, అంటే 1 and 2 ఆర్ రాంగ్ ఆప్షన్స్. సో ఇదమ్మా. ఓకే, ఫైన్. సో చూడండి, ఇక్కడ 4గింట్లోనూ నేను 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ లోంచి తీసుకొని వచ్చి మీ మెమరీ పవర్ ని టెస్ట్ చేసేలాంటి క్వశ్చన్ ఇది. ఒకటి సబ్సిడరీ అలయన్స్ ది, ఒకటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ది, ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్ ది, ఒకటి క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈ 4గింటిని ఇచ్చి సో ఇట్లాంటివి చేయొచ్చు మనం. ఎందుకు? ఈ మధ్య కాలంలో క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ కూడా వీలైనంత ఎక్కువ నాలెడ్జ్ ని ఒకే క్వశ్చన్ లో మిమ్మల్ని టెస్ట్ చేయాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మనం కూడా అంత హోలిస్టిక్ గానే మన ప్రిపరేషన్ ని మనం ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆఫ్ ఇండియా కాల్డ్ ద 1857 రివోల్ట్ యాజ్ సిపాయి మ్యూటినీ? 1857 సిపాయి తిరుగుబాటు అనే ఈ సందర్భాన్ని సిపాయి తిరుగుబాటుగా దీన్ని మొదటిసారిగా అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు అంటున్నారు. చూద్దాం ఆప్షన్స్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సురేంద్రనాథ్ సేన్, వినాయక్ దామోదర్ సవార్కర్, రమేష్ చంద్ర మాజుందార్. ఓకే, ఆర్సి మాజుందారా, విడి సవార్కరా, ఎస్ఎన్ సేనా, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్? అంటే ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది నేను క్లాసుల్లో కూడా మీకు చెప్పాను, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ అవుతాయి హిస్టారియన్స్ వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు అని. ఇక్కడ నో డౌట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి, సురేంద్రనాథ్ సేన్, ఎస్ఎన్ సేన్ అని చెప్పేసి కూడా అంటాం. ఈ ఎస్ఎన్ సేన్ అనే చరిత్రకారుడే మొదటిసారిగా 1857 రివోల్ట్ ని సిపాయి మ్యూటినీగా చెప్పాడనమాట. మిగతా అందరూ కూడా దానికి సంబంధించిన వ్యక్తులే, కానీ మనకిచ్చిన క్వశ్చన్ లో సిపాయి మ్యూటినీ అనే పదం ఉంది కాబట్టి అది సురేంద్రనాథ్ సేనే మనకి మొదటిసారిగా
దాన్ని అభిప్రాయపడ్డాడు అనమాట. ఓకే, ఫైన్ అమ్మా, ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీరు ఐడెంటిఫై చేసింటారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పేర్స్ అంటున్నాడు. దాదాబాయి నౌరోజీ, ఈస్ట్ ఇండియా అసోసియేషన్. నెక్స్ట్, గోపాలకృష్ణ గోఖలే, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. నెక్స్ట్, మూడవది లాలా లజపత్ రాయ్, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ. నాలుగవది వచ్చేసి బాలగంగాధర్ తిలక్, ద డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో ఈ క్వశ్చన్ దేనికి సంబంధించినది? సో ఒక జాతీయ నాయకుడు, తర్వాత వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఒక సంస్థ, ఈ రెండింటినీ కూడా జతలుగా 4 జతలుగా ఇచ్చాడు. హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ గివెన్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో మరి దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, తర్వాత గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, లాలా లజపత్ రాయ్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ. ఇక్కడ ముగ్గురేమో అతివాదులకు సంబంధించిన 3 ఆర్గనైజేషన్స్, మితవాది దాదాబాయి నౌరోజీ మితవాదులకు సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు. మరి ఈ 4గింటిలో అంటే ఇక్కడ మనకు వ్యక్తులు, వాళ్లకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ సంస్థలు అనే టాపిక్ ని మనము కరెక్ట్ గా చదువుకుంటే తప్ప మనకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అందుకే పత్రికలు, సంస్థలు అనేవి కూడా మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది 100% కరెక్ట్ ఆప్షన్. సో ఇందులో అనుమానమే లేదు. ఓకే, సెకండ్ వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, ఇది కూడా 100% కరెక్ట్. సో గోపాలకృష్ణ గోఖలే ఆఖరి రోజుల్లో ఆయన చనిపోయే ముందు మహాత్మా గాంధీని పిలిచి ఆయనకు రిక్వెస్ట్ కూడా చేస్తాడు, నేను చనిపోయాక ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి నువ్వే అధికార బాధ్యతలు తీసుకోవాలి అని. కానీ మహాత్మా గాంధీకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో ఉండే కొన్ని మౌలిక లక్షణాలకి, ఆయన భావజాలానికి ఈ రెండింటికి కూడా మ్యాచ్ కాక గాంధీ ఆ పదవిని కూడా నిరాకరించినాడు అనమాట. సో ఇది కూడా 100% కరెక్ట్. మూడవది లాలా లజపత్ రాయ్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, ఎస్ 100% ఇది కూడా మనకు కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్, బాలగంగాధర్ తిలక్, ద డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎస్ ఇది కూడా కరెక్టే అమ్మ. సో నేను పర్పస్ఫుల్ గానే ఎందుకు ఈ 4 ఆప్షన్స్ కరెక్ట్ గా ఇచ్చాను అంటే మీకు కూడా కొంత నేర్చుకున్నట్లు ఉంటుంది, క్వశ్చన్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది రాంగ్ ఆప్షన్స్ ఇవ్వడం కంటే అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసిన. సో దాదాబాయి నౌరోజీ ఈస్ట్ ఇండియా అసోసియేషన్, గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, లాలా లజపత్ రాయ్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అండ్ బాలగంగాధర్ తిలక్ డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆల్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ ఆల్ ది అబోవ్ అనేది మనకు ఆప్షన్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో వీటిని మీరు గుర్తుంచుకోండి, క్వశ్చన్ ద్వారానే ఇప్పుడు మీకు 4 సంస్థలు, 4 వ్యక్తుల, ప్రధాన వ్యక్తుల యొక్క పేర్లు కూడా మీకు తెలుసుకున్నట్లే అన్నమాట. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆనర్డ్ with the title Socrates of South Asia, Socrates of South Asia by UNESCO for fighting against ignorance, superstitions and meaningless customs. Okay, so మనకు అజ్ఞానము, మూఢనమ్మకాలు మరియు అర్ధరహిత ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు కింది వారిలో ఎవరిని యునెస్కో సౌత్ ఏషియా యొక్క సోక్రటిస్ బిరుదుతో సత్కరించింది? చూడండి ఆప్షన్స్: ఎరోడ్ వెంకటప్ప రామస్వామి, మహాదేవ్ గోవింద్ రనాండే, ఆత్మారాం పాండురంగ తుర్కదేకర్ అండ్ రాజా రామ్మోహన్ రాయ్. ఈ 4 అన్నమాట. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఈ 4 కూడా మనకు సంఘ సంస్కర్తలే. 4 మెంబర్స్ కూడా సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ లో భాగంగా ఉన్న వ్యక్తులే అన్నమాట. కానీ వీళ్లలో యునెస్కో, ఓకే, యునెస్కో అనేటువంటి యుఎన్ఓ యొక్క ఆర్గాన్ యునెస్కో మనకు ఎవరిని సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియాగా ప్రకటించింది అంటే, బేసిక్ గా ప్రిపరేషన్ ఎక్కువగా లేనప్పుడు మనకు ముందుగా మనసులో తట్టే వ్యక్తి ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్ అనుకుంటాం. సో రాజా రామ్మోహన్ రాయ్ నో డౌట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినైజెన్స్, ఫాదర్ ఆఫ్ బెంగాల్ రినైజెన్స్, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు బిరుదులు, ఫస్ట్ మోడర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని. కానీ ఇక్కడ ఆన్సర్ మీరు చూసుకుంటే యునెస్కో వాళ్ళు సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియాగా ఎవరిని అంటే ఈవి రామస్వామి, ఎరోడ్ వెంకటప్ప రామస్వామి అంటాం. సో మనకి ఒక్కోసారి మహాదేవ్ గోవింద్ రనాండే, ఈయన మహారాష్ట్రలో గొప్ప సంఘ సంస్కర్త. వీళ్ళు ఆత్మారాం పాండురంగ తుర్కదేకర్, ఈయన కూడా మహారాష్ట్రలో పాపులర్, ఈయన బెంగాల్లో పాపులర్. కానీ ఈయన వచ్చేసి మనకి ఈవి రామస్వామి, ఈయన కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో చాలా పాపులర్ అయిన వ్యక్తి అన్నమాట. సో ఈయనని మనకు 1970s దశకంలో యునెస్కో సంస్థ వాళ్ళు సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియా, ఇది నేను మీకు సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనే క్లాస్ లో ఆల్రెడీ ఆ వీడియోలో కూడా మీకు టేబులర్ ఫామ్ లో చూపించాను నేను. ఇక్కడ జస్ట్ మీకు అది గుర్తుందో లేదో ఆ విషయాన్ని టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ క్వశ్చన్ ని నేను మీకు ఇచ్చినాను అనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎరోడ్ వెంకటప్ప రామస్వామి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏం చదువుదాం? బద్రుద్దీన్ తయాబ్జీ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ అలెన్ అక్టేవియన్ హ్యూమ్ ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. థర్డ్ సరోజినీ నాయుడు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఫోర్త్ సుచేత కృపాలాని ఐఎన్సి ప్రెసిడెంట్ ఇన్ 1947. చూడండి ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్, సమావేశాలకు సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ప్రెసిడెంట్స్ ఆఫ్ ఐఎన్సి ఆ సెషన్స్ ఏవి అనే దాని మీద అడిగారు. ఇక్కడ కింద హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ పేర్స్ ఆర్ రాంగ్ అంటున్నాడు. సో పైన ఇచ్చినటువంటి వాటిలో ఎన్ని తప్పులు ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. సో ఫస్ట్ బద్రుద్దీన్ తయాబ్జీ హీ ఈస్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటున్నారు. ఎస్ అమ్మ, 100% ఇది కరెక్ట్. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 1885లో మనకు ఫార్మ్ అయినప్పుడు 1887లో మనకి 3వ సమావేశం మెడ్రాస్లో జరిగింది. ఆ మెడ్రాస్లో జరిగినప్పుడు దానికి అధ్యక్షత వహించిన వ్యక్తి బద్రుద్దీన్ తయాబ్జీ అండ్ ఆయన ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. సో 100% ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్టే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, అలెన్ అక్టేవియన్ హ్యూమ్ అంటే ఏఓ హ్యూమ్ అంటాం ఈయన్ని. ఈయన ఎవరు? కాంగ్రెస్ యొక్క వ్యవస్థాపకుడుగా మనం చెప్పుకుంటాం. ఫౌండర్ ఆఫ్ ఐఎన్సిగా ఏఓ హ్యూమ్ అంటాం. హీఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటున్నాడు. కొన్నిసార్లు మనము మన ప్రిపరేషన్ లెవెల్స్ బాగోలేకపోతే మనం ఒక్కోసారి 6th సెన్స్తో ఊహిస్తాం. అవును కదా, కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాపకుడు ఎక్కడో ఏవో హ్యూమన్ విన్నాము, కాబట్టి మనకు ఫస్ట్ సెషన్కి ప్రెసిడెంట్గా కూడా ఆయనే వ్యవహరించి ఉండొచ్చేమో అనే భావన మనకు కలగవచ్చు. కానీ ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్, ఫస్ట్ మనకు అలెన్ ఆక్టేవియన్ హ్యూమ్ అసలు ఏనాడు కూడా కాంగ్రెస్లో ఏ సెషన్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా వ్యవహరించలేదు. ఓకే, ఆయన కేవలం ఫౌండర్ ఆఫ్ ఐఎన్సి అంటాం కానీ ఐఎన్సి యొక్క ప్రెసిడెంట్గా వ్యవహరించలేదు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్గా వ్యవహరించిన వ్యక్తి సర్ జార్జ్ యూల్ అని చెప్పేసి అంటాం. ఇది నేను మీ క్లాస్లో కూడా చెప్పాను. సర్ జార్జ్ యూల్ అనే వ్యక్తి ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటాం. ఓకే, అలహాబాద్లో మనకు సమావేశం జరిగినప్పుడు అప్పుడు జార్జ్ యూల్ మనకు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాడు. సో ఇక్కడ ఏఓ హ్యూమ్ ఆన్సర్ అనేది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్. మూడవది సరోజినీ నాయుడు ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటున్నారు. ఎస్, సరోజినీ నాయుడు డెఫినెట్గా ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సిగా వ్యవహరించింది. కానీ మీరు ఒకసారి గమనిస్తే ఈవిడ ఉమెన్ ప్రెసిడెంట్గా వ్యవహరించింది 1925వ సంవత్సరంలో అన్నమాట. 1925వ సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి సరోజినీ నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, గానకోకిలగా చెప్పుకునేటువంటి వ్యక్తి, ఈవిడ ఐఎన్సి ప్రెసిడెంట్గా వ్యవహరించింది. కానీ ఇక్కడ మనకు సమస్య ఏమి? ఫస్ట్ అన్నాడు. ఇది రాంగ్ ఆప్షన్. ఎందుకు అంటే 1917వ సంవత్సరంలో 1917లోనే మనకు డాక్టర్ అనీ బీసెంట్, ఐరిష్ లేడీ అయిన డాక్టర్ అనీ బీసెంట్ ఆల్రెడీ మనకు ఈ ఐఎన్సికి ప్రెసిడెంట్గా ఆవిడ వ్యవహరించేసింది. సో ఇక్కడ క్వశ్చన్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే మనకు అనీ బీసెంట్ అనాలి. అదే ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే సరోజినీ నాయుడు కరెక్ట్ అయ్యేది. సో ఇక్కడ కూడా ఈ ఆప్షన్లో మనకు అనీ బీసెంట్ ఆల్రెడీ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి కాబట్టి సరోజినీ నాయుడు ఆప్షన్ ఇక్కడ రాంగ్ అవుతుంది. సో థర్డ్ది కూడా మనకి రాంగ్. ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ థర్డ్ది రాంగ్. ఫోర్త్ది వచ్చేసి మనకు సుచేత కృపాలాని ఐఎన్సి ప్రెసిడెంట్ ఇన్ 1947 అన్నాడు. 100% రాంగ్ అమ్మ ఇక్కడ. ఓకే, జేబీ కృపాలాని అంటాం. సో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం 1947లో మనకు సుచేత కృపాలాని కాదు, ఆవిడ హస్బెండ్ అయినటువంటి జేబీ కృపాలాని, ఆయన మన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి రాంగ్. సుచేత కృపాలాని భారతదేశం స్వాతంత్రం అనంతరం అప్పటి రాజకీయాల్లో మొట్టమొదటి యూపీ యునైటెడ్ ప్రావిన్సెస్కి చీఫ్ మినిస్టర్గా వచ్చిన ఫస్ట్ ఉమెన్. దీనిగా మనం ఆవిడ పేరు చెప్పుకుంటాం కానీ ఆవిడ ఐఎన్సి ప్రెసిడెంట్గా 1947లో వ్యవహరించలేదు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి రాంగ్ అవుతుంది. సో కరెక్ట్ ఇక్కడ ఎన్ని కరెక్ట్ ఉన్నాయి? హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ పేర్స్ అంటే ఓన్లీ 1, అది కూడా ఫస్ట్ది మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఐఎన్సి యొక్క సమావేశాలకు సంబంధించిన క్వశ్చన్. మనం కొన్ని దాంట్లో ఉండే స్పెసిఫికల్ థింగ్స్ గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకోటి మీకు గుర్తుండాలి, 1924లో మహాత్మా గాంధీ కేవలం ఒక్కసారి మాత్రమే బెల్గాం సమావేశానికి ఆయన కాంగ్రెస్ కి ప్రెసిడెంట్గా వ్యవహరించినాడు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, డన్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహాత్మా గాంధీ
ఈజ్ నాట్ అసోసియేటెడ్, మహాత్మా గాంధీ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూస్ పేపర్స్ అన్నాడు. సో మహాత్మా గాంధీ ఆయన అంటే ప్రచురించినటువంటి పత్రికల్లో కింద ఏ పత్రికకి ఆయనకి సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాడు. ఫస్ట్ వచ్చేసి యంగ్ ఇండియా, సెకండ్ న్యూ ఇండియా, మూడవది వచ్చేసి ఇండియన్ ఒపీనియన్, నాలుగవది వచ్చేసి హరిజన్ అని 4 పత్రికలు ఇచ్చినాడు. సో మనకు జాతీయ ఉద్యమం జరిగే కాలంలో భారతదేశంలో ప్రచురించబడ్డ 4 న్యూస్ పేపర్స్ ఇచ్చి ఈ 4ంటిలో అట ఒక న్యూస్ పేపర్ కి మహాత్మా గాంధీకి సంబంధం లేదు, అంటే 3ంటికి ఉంది, ఒకదానికి సంబంధం లేదు. అదేదనేది ఒకసారి మనం చూద్దాం. యంగ్ ఇండియా, తర్వాత వచ్చేసి న్యూ ఇండియా, ఇండియన్ ఒపీనియన్, హరిజన్. ఈ యంగ్ ఇండియా, హరిజన్ ఈ 2 న్యూస్ పేపర్స్ ఒకటే. ఎందుకంటే ఆయన 1930s తర్వాత ఎస్పెషల్లీ పూనా సంధి జరిగినాక మహాత్మా గాంధీ దళిత వర్గాల కోసం తన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఎక్కువ శాతం ఆయన పాటుపడింది వాళ్ళ కోసం. అప్పుడే మొదట్లో ఆయన ప్రచురించిన యంగ్ ఇండియా అనే పత్రికను హరిజన్ అనే పేరిట మార్చి ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు అనమాట. సో యంగ్ ఇండియా, హరిజన్ ఈ 2 పేపర్లు ఒకటే, ఇవి గాంధీకి సంబంధించిన పేపర్లే. సో ఇందులో మనకి ఈ 2 కూడా సార్ట్ అవుట్ అయిపోయినాయి, లేవు. మరి న్యూ ఇండియా, ఇండియన్ ఒపీనియన్ ఈ 2 చూద్దాం. ఇండియన్ ఒపీనియన్ అనేది మనకు గాంధీ ఆఫ్రికా సత్యాగ్రహం చేసే కాలంలో ఆయన ప్రచురించినటువంటి పత్రికనే ఇండియన్ ఒపీనియన్ అంటాం. యంగ్ ఇండియా, హరిజన్ భారతదేశంలో ప్రచురించినాడు. తర్వాత వచ్చేసి ఇండియన్ ఒపీనియన్ అనేది ఆయన ఆఫ్రికాలో ప్రచురించినాడు అనమాట. సో గాంధీకి, యంగ్ ఇండియాకి, ఇండియన్ ఒపీనియన్, హరిజన్ కి సంబంధం ఉంది. వేరాస్ న్యూ ఇండియా అనే పేపర్ కి గాంధీకి సంబంధం లేదు. ఎందుకంటే న్యూ ఇండియా అనే పేరిట భారతదేశ చరిత్రలో 2 వ్యక్తులు ఈ పత్రికను ప్రచురించినారనమాట. ఒకటి బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ ప్రచురించిన పత్రిక పేరు కూడా న్యూ ఇండియానే. ఆ తర్వాత వచ్చేసి మనకు డాక్టర్ అని బీసెంట్. సో ఈవిడ 2 పేపర్లు ప్రచురించింది. ఎప్పుడు అంటే హోమ్ రూల్ ఉద్యమం జరిగేటప్పుడు డాక్టర్ అని బీసెంట్ 2 పత్రికలను ప్రచురించింది. ఒకటి వచ్చేసి న్యూ ఇండియా, రెండవది వచ్చేసి కామన్వెల్త్ అంటాం. సో ఈ న్యూ ఇండియా అనే పేపర్ బిపిన్ చంద్రపాల్ మరియు డాక్టర్ అని బీసెంట్ వీళ్ళిద్దరికి మనకు రిలేషన్ ఉన్నటువంటి పేపర్. సో ఈ క్వశ్చన్ ప్రకారం మహాత్మా గాంధీకి సంబంధం లేనటువంటి పత్రిక ఈ 4ంటిలో ఏది అంటే అది ఆప్షన్ బి మనకి న్యూ ఇండియా ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే, డన్. మేబీ బాగా చదువుకు కొంచెం డీప్ గా వీటన్నిటిని చూసిన వాళ్ళు ఈ ఆన్సర్ ని మీరు సెలెక్ట్ చేసే ఉంటారని భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ది చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఆఫ్ 1922. సో మనకు 1922లో జరిగిన చౌరీ చౌరా ఉదంతం ఏదైతే ఉందో that led to the suspension of non-cooperation movement happened in which of the following provinces of British India. చౌరీ చౌరా ఏదైతే జరిగిందో సంఘటన, చౌరీ చౌరా సంఘటన మనకు 1922లో జరిగింది. ఈ సంఘటనను ఆధారంగానే మహాత్మా గాంధీ సో భారతదేశంలో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క అహింసా మార్గం తప్పిపోతూ హింసలోకి ప్రవేశిస్తున్నారు జనాలు, కాబట్టి నేను దీన్ని ఇక్కడతో ఆపకపోతే మరింత ఎక్కువ హింస జరిగే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో ఆయన దాన్ని అంటే సస్పెండ్ చేసినాడు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని విత్డ్రా చేసినాడు అనమాట, ఉపసంహరించినాడు గాంధీ. సో ఆ ఉదంతం ఏదైతే చౌరీ చౌరా సంఘటన ఉందో ఈ సంఘటన అప్పుడున్న బ్రిటిష్ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో జరిగింది అంటున్నాడు. ఇది ఫస్ట్ బాంబే రాష్ట్రంలోనా, లేక యునైటెడ్ ప్రావిన్స్ అంటే యూపీనా, సెంట్రల్ ప్రావిన్సా, లేక నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సా అన్నాడు. ఇది ఎక్కడ జరిగిందమ్మా? చౌరీ చౌరా ఇన్సిడెంట్ వచ్చేసి మనకి గోరఖ్పూర్ జిల్లాలో జరిగింది. ఈ గోరఖ్పూర్ జిల్లా ప్రస్తుతానికి ఎక్కడుంది అంటే అది మనకు ఉత్తరప్రదేశ్ లో ఉందన్నమాట. సో గోరఖ్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఆ రోజుల్లో ఉత్తరప్రదేశ్ ని బ్రిటిష్ కాలంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి యునైటెడ్ ప్రావిన్స్. ఇట్లాంటి కొన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. కేవలం చౌరీ చౌరా చదివేశాము అంటే కాదు. ఒక్కోసారి ఈ చౌరీ చౌరా బ్రిటిష్ యొక్క 11 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఈ ఉదంతం సంఘటన జరిగిందంటే మీరు గోరఖ్పూర్ జిల్లా కాబట్టి అది యునైటెడ్ ప్రావిన్స్ లో జరిగింది. ఓకే ఫైన్. మేబీ ఇది కూడా కొంతమంది స్టూడెంట్స్ ఈజీగానే ఆన్సర్ చేసి ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్, the Kakori Railway Conspiracy of 1925 is related to an organization called as HSRA. అమ్మా ఇది సారీ ఇక్కడ తప్పుబడింది. is related to HSRA. ఇది HRSA కాదు, ఇది HSRA అంటాం.
ఓకే, ద లెటర్స్ ఎస్ అండ్ ఆర్ రిప్రజెంట్. ఇక్కడ చూడండి, సో కకోరి అనేటువంటి రైల్వే కాన్స్పిరసీ, దాన్ని రైల్వే డకాయిటీ అనేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కాన్స్పిరసీ అంటాం, ఇన్సిడెంట్ అని కూడా అంటాం. ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి సహరన్పూర్ రైల్వే, లక్నోకి సహరన్పూర్కి మధ్య ఒక చిన్న గ్రామం దగ్గర ఒక రైల్వే స్టేషన్ కకోరి. ఇది రెవల్యూషనరీ మూవ్మెంట్, విప్లవ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. ఇది ఎవరు చేశారు అంటే మన చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఆయన అనుచరులు కలిసి చేసినటువంటి దాన్నే కకోరి రైల్వే ఇన్సిడెంట్ అంటాం. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను రెవల్యూషనరీ మూవ్మెంట్, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో క్లాసెస్ లో చెప్పాను. ఏమంటున్నాడు ఇక్కడ, ఈ హెచ్ఎస్ఆర్ఏ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ హెచ్ఎస్ఆర్ఏ అనే ఆర్గనైజేషన్ లో ఎస్ మరియు ఆర్ అనేవి ఏ పదాలను సూచిస్తాయి అంటున్నాడు. ఇండైరెక్ట్ గా హెచ్ఎస్ఆర్ఏ యొక్క ఫుల్ ఫార్మ్ అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడు, సోషలిస్ట్ రిపబ్లికన్, సావెరిన్ రెవల్యూషనరీ, సోషలిస్ట్ రెవల్యూషనరీ, సావెరిన్ రిపబ్లికన్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, అందుకే మనం కొంచెం ఒక్కోసారి ఏదో ఇది భగత్ సింగ్ కి సంబంధించిన, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాకుల్లా ఖాన్ వీళ్ళందరూ కూడా రెవల్యూషనరీ లీడర్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. మనం ఏమనుకుంటామంటే ఎస్ అండ్ ఆర్ ఒకవేళ సరిగ్గా చదవకపోతే ఈ ఆర్ అనే పదము ఇదంతా కూడా రెవల్యూషనరీ నేషనలిజం కదా, సో ఆర్ రెవల్యూషన్ కి సూచిస్తుందేమో అని మనం తప్పు చేసే అవకాశం ఉంది. కానీ హెచ్ఎస్ఆర్ఏ యొక్క ఫుల్ ఫామ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అంటాం. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సోషలిస్ట్ రిపబ్లికన్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనమాట. సో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ నే హెచ్ఎస్ఆర్ఏ అంటాం. సో ఇక్కడ ఎస్ మరియు ఆర్ లెటర్స్, ఎస్ ఏమో సోషలిస్ట్ అని, ఆర్ అంటే రిపబ్లిక్ అని చెప్పేసి సూచిస్తారనమాట. సో ఇక్కడ రెవల్యూషనరీ కాదు, కానీ మనము ఇది రెవల్యూషనరీ నేషనలిజం కి సంబంధించిన సంస్థ కాబట్టి ఆర్ అంటే వెంటనే రెవల్యూషనరీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే తప్పు చేసే అవకాశం కూడా ఉంది. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడండి. నెక్స్ట్, ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెవల్యూషనరీ లీడర్స్ ఆఫ్ ఇండియా డైడ్ ఆఫ్ ఏ హంగర్ స్ట్రైక్ అన్నాడు. సో అంటే నిరవధిక నిరాహార దీక్ష అంటాం. సో ఆమరణ నిరాహార దీక్ష, చనిపోయే వరకు కూడా ఆ నిరాహార దీక్ష చేసి చనిపోవడం అన్నమాట. సో ఫస్ట్ సూర్యసేన్, తర్వాత జతీంద్రనాథ్ దాస్, పొట్టి శ్రీరాములు, తర్వాత బతుకేశ్వర్ దత్. ఈ 4 పేర్లు ఇచ్చారు. ఇక్కడ మనకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హంగర్ స్ట్రైక్ అంటే నిరాహార దీక్ష చేస్తూ చనిపోయిన వ్యక్తులు ఎవరు, మనకు ఆంధ్రప్రదేశ్ వైడ్ గా చూసుకుంటే పొట్టి శ్రీరాములు ఈయన ప్రధానంగా తెలుసు, అవునా. సో పొట్టి శ్రీరాములు అనేటువంటి వ్యక్తి నిరాహార దీక్ష చేస్తూ ఆంధ్ర రాష్ట్రం కోసం చనిపోయినాడు. కానీ ఆయన రెవల్యూషనరీ లీడర్ కాదు. ఎందుకు, ఆయన గాంధేయవాది. పొట్టి శ్రీరాములు అనేటువంటి వ్యక్తి గాంధేయవాది తప్ప ఆయన విప్లవవాది కాదు. సో ఈయన కూడా నిరాహార దీక్ష చేసి చనిపోయినాడు కదా అని మీరు పొరపాటున ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోకూడదు. పొట్టి శ్రీరాములు ఆన్సర్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ సూర్యసేన్. సూర్యసేన్ మనకు లాస్ట్ విప్లవకారుడు, బ్రిటిష్ వాళ్ళు ఉరి తీసిన ఆఖరి విప్లవకారుడు భారతదేశ చరిత్రలో ఎవరంటే సూర్యసేన్. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అనే ఒక ఉదంతానికి సంఘటనకు సంబంధించిన నాయకుడు ఈయన. ఇక్కడ మనకి ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో, అప్పుడు మనకు 1930s లో చిట్టగాంగ్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు ఆయుధ కర్మాగారం పైన దాడి చేసి అక్కడ విప్లవ ఉద్యమాన్ని ట్రై చేశాడు సూర్యసేన్ అనే ఒక నాయకుడు. ఈయనని ఉరి తీసినారు బ్రిటిష్ వాళ్ళు. బతుకేశ్వర్ దత్. సో బతుకేశ్వర్ దత్ కూడా ఆయన జీవిత కాలము మనకు సెల్యులార్ జైల్లో ఆయన జైలు శిక్షను అనుభవిస్తూ అక్కడ ఆయన చనిపోవడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు జతీంద్రనాథ్ దాస్ అన్నమాట. సో భగత్ సింగ్ యొక్క కూటమికి, భగత్ సింగ్ మరియు ఆయన అనుచరుల యొక్క కూటమికి బాగా కెమికల్ ఇంజనీర్ ఈయన వాళ్లకు బాంబుల తయారీలో, లాహోర్లో బాంబు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ బాంబు ఫ్యాక్టరీలో బాంబులను తయారు చేయడానికి సహాయపడినటువంటి అనుచరుడు, భగత్ సింగ్ అనుచరుడు జతీంద్రనాథ్ దాస్ అన్నమాట. అప్పుడు భగత్ సింగ్ వాళ్ళు ఈ లాహోర్ కేసులో అరెస్ట్ అయ్యాక జైల్లో ఉన్నటువంటి కొంతమంది ఖైదీలకేమో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇంగ్లీష్ వాళ్లకు, ఇండియన్ ప్రిజనర్స్ కేమో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయనే విషయం పైన వీళ్ళు హంగర్ స్ట్రైక్ అనేది చేసినారు. భగత్ సింగ్ తో పాటు ఈ ఆయన టీం అందరూ అరెస్ట్ అయిన వాళ్ళు. అందులో ఈ జతీంద్రనాథ్ దాస్ ఆయన చనిపోయినాడు అనమాట. ఆ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయినాడు. సో భారతదేశ చరిత్రలో 2 వ్యక్తులు మాత్రమే నిరాహార దీక్ష చేస్తూ చనిపోయినారు. ఒకటి జతీంద్రనాథ్ దాస్, రెండవది పొట్టి శ్రీరాములు అనమాట. కాకపోతే ఇక్కడ మనకు రెవల్యూషనరీ లీడర్ కాబట్టి ఆన్సర్ జతీంద్రనాథ్ దాస్ అవుతుంది. ఓకే, ఫైన్ అమ్మా. నెక్స్ట్, వెయిటింగ్ ఫర్ వీసా ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ రిటన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ లీడర్స్ ఆఫ్ ఇండియా.
సో వెయిటింగ్ ఫర్ వీసా అనే పేరిట తన స్వీయ చరిత్రను రాసుకున్న జాతీయ నాయకుడు ఎవరంటే ఇందులో పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. అవుట్ రైట్ గా ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అంబేద్కర్ తన స్వీయ చరిత్రను రాసుకున్నటువంటి పుస్తకం పేరే వెయిటింగ్ ఫర్ వీసా అంటాం. సో ఇట్లాంటివి ఒక్కోసారి చాలా పాపులర్ అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ప్రిపరేషన్ లో మిస్ చేయడం జరుగుతుంది. అందుకే సేఫ్ సైడ్ మిమ్మల్ని అలర్ట్ చేయాలని ఈ క్వశ్చన్స్ ఏవైతే నేను డిస్కస్ చేస్తున్నానో వీటిని మీరు ప్రామాణికంగా తీసుకొని వాటికి సంబంధించిన మిగతా అంశాలను కూడా మీరు చదవాలమ్మా. అంటే ఎలా క్వశ్చన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు అని చిన్న అవగాహన ఇవ్వడానికి నేను క్వశ్చన్ సెలెక్ట్ చేశాను. సో దీని ఆధారంగా మీరు ఏ టాపిక్స్ మిస్ అయినారనేది ఇప్పుడు మీకు అర్థమై కూడా ఉండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ to be the official language in India along with English for a period of 15 years from 1950 onwards. This recommendation was given to the Constituent Assembly of India by a committee that had the following members. 1950వ సంవత్సరం మొదలుకొని నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు కూడా భారతదేశానికి జాతీయ భాష అనేది ఉండదు. కేవలం అధికారిక భాష మాత్రమే ఉంటుంది. ఈ అధికారిక భాషగా ప్రధాన భాషగా హిందీ, రెండవ ద్వితీయ భాషగా ఇంగ్లీష్ని 15 సంవత్సరాల పాటు మనం కొనసాగించాలి అని ఒక ప్రతిపాదన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తుకి ఇచ్చిందంట ఒక కమిటీ. ఇలాంటి ఈ సూచన మేరకే మనకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు మనకప్పుడు జాతీయ భాషను సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు 15 సంవత్సరాల పాటు హిందీని ఇంగ్లీష్ని అధికారిక భాషలుగా కొనసాగించాలని నిర్ణయించినారు. సో మన రాజ్యాంగ పరిషత్తుకి ఏ కమిటీ, ఆ కమిటీలో ఉన్న వ్యక్తులు ఎవరు అని ఇక్కడ అడుగుతున్నారు. ఇది క్వశ్చన్ దేనికి సంబంధించింది? పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అని ఒక టాపిక్ ఉంది మీకు మోడర్న్ ఇండియాలో, లాస్ట్లో యాడ్ చేస్తారు. నేను మీకు చెప్పాను క్లాసెస్ చెప్పేటప్పుడు, సాధారణంగా ఇలాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేస్తాం ప్రిపరేషన్లో, కానీ వాటిలోంచి కూడా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉండొచ్చు అని. అలాంటి వాటిల్లో ఇది. సో ఇక్కడ ఆన్సర్ నేను మీ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ టాపిక్. ఆన్సర్ ఆప్షన్స్ చూడండి. గోపాలకృష్ణ అయ్యంగార్ అండ్ కేఎం మున్షి, పట్టాభి సీతారామయ్య అండ్ ఆర్వి ధులేకర్, కేఎం పాణికర్ అండ్ విపి మెనాన్, వెరియర్ ఎల్విన్ అండ్ జవహర్లాల్ నెహ్రూ. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఏ కమిటీ అంటే ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ, గోపాలకృష్ణ అయ్యంగార్ అండ్ మున్షి. అందుకే దాన్ని మనం ఏమంటామంటే అయ్యంగార్ మున్షి ఫార్ములా అంటాం. ఈ అధికారిక భాషకు సంబంధించిన కమిటీని అయ్యంగార్ మున్షి ఫార్ములా అని చెప్పేసి అంటాం. మున్షి ప్రతిపాదనను బేస్గా తీసుకొని మనకు రాజ్యాంగ పరిషత్తు హిందీని ఇంగ్లీష్ని రెండింటినీ కూడా భారతదేశంలో అధికారిక భాషలుగా కొనసాగించాలని అప్పటి నిర్ణయం ఈ కమిటీ ఆధారంగానే తీసుకున్నారు. ఓకే ఫైన్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రెఫరింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్స్ మహాత్మా గాంధీ యూజ్డ్ ద కమెంట్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ అ క్రాషింగ్ బ్యాంక్. చూడండి, అంటే జాతీయ ఉద్యమం జరిగేటువంటి టైంలో సో దేనికి సంబంధించినటువంటి అంశాలను ఉద్దేశించి, ఏ ప్రతిపాదనలకు సంబంధించిన అంశాలను ఉద్దేశించి మహాత్మా గాంధీ వ్యంగ్యంగా బ్రిటిష్ వాళ్లతో ఈ పోస్ట్ డేటెడ్ చెక్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అనే ఒక కమెంట్ ని వేశాడు అని అడుగుతున్నారు. ఏ సందర్భంలో అంటే అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 యొక్క ప్రతిపాదనలను ఉద్దేశించి అన్నాడా, లేక క్రిప్స్ మిషన్ గురించి అన్నాడా, క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి అన్నాడా, లేక మౌంట్ బ్యాటన్స్ 3rd జూన్ ప్లాన్ మీద అన్నాడా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది కూడా సింపుల్. నాకు తెలిసి మీరు చాలా మంది బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేస్తారు. దీనికి ఆన్సర్ క్రిప్స్ మిషన్ 1942వ సంవత్సరంలో మనకు ప్రపంచ యుద్ధం యొక్క మధ్యలో భారతీయులు మనకు సహకారం అందించట్లేదు అని చెప్పేసి వాళ్ళ నుంచి ఎలాగైనా ఈ వరల్డ్ వార్కి సపోర్ట్ని మనము అంగీకరింపజేసేలాగా చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసిన ఒక ప్రయత్నంలోనే భాగంగా క్రిప్స్ మిషన్ అనేటువంటి ఒక సభ్యులు భారతదేశానికి వచ్చి అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను ఉద్దేశించి మహాత్మా గాంధీ, సో మీ దేశమే 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది, అటు జర్మనీ మీ దేశాన్ని గడగడలాడిస్తుంది, హిట్లర్ లాంటి వ్యక్తులు, అసలు మీ దేశమే ఉంటుందో ఊడిపోతుందో తెలియదు చిత్రపటంలో, అలాంటిది మీరు మాకు మీ యుద్ధం అనంతరం మీరు మాకు ప్రామిసెస్ చేస్తున్నారు స్వాతంత్రం ఇస్తామని. సో కాబట్టి ఇది కేవలం ఎలాంటిది అంటే
ఒక మునిగిపోతున్నటువంటి దివాలా ఎత్తుతున్న బ్యాంకుకి సంబంధించిన చెక్ మీరు మాకు ఇస్తూ ఆ చెక్ పైన ఎప్పుడో పోస్ట్ డేట్ అంటే ముందు కాలం నాటి డేట్ వేస్తున్నారు అని, అంటే ఈ ప్రామిస్ చెల్లుతుందో లేదో అని వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భంలో గాంధీ చెప్పిన స్టేట్మెంట్ ఏ పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్, ఇది క్రిప్స్ మిషన్ ని ఉద్దేశించి గాంధీ చెప్పినటువంటి స్టేట్మెంట్. సో కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ అవుతాయమ్మా. ఓకే, సో శాంపుల్ గా నేను ఈ 15 మోడల్ క్వశ్చన్స్ మీకు తీసుకున్నాను. మేబీ ఈ 15 క్వశ్చన్స్ ని మీరు సాల్వ్ చేసినాక మీకు అట్లీస్ట్ ఒక 10+ మీరు ఈజీగా మేము ఐడెంటిఫై చేయగలిగాం సార్ అని అన్నారు అంటే అకార్డింగ్ టు మీ ప్రిపరేషన్ ఈజ్ వెల్ అండ్ గుడ్ అమ్మా. ఓకే, అంటే ఇది కేవలం ఒక రఫ్ ఎస్టిమేట్ అనుకోండి. సో కనీసం నేను ఇచ్చిన ఇప్పుడు ఈ 15 క్వశ్చన్లలో మీరు 2/3 పార్ట్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే నా ఉద్దేశంలో మీ ప్రిపరేషన్ కొంత ఎఫెక్టివ్గా ఉన్నట్లు. బట్ స్టిల్ మీరు దాన్ని 12-13 అనే రేంజ్ 1 or 2 క్వశ్చన్స్ అన్నీ 100% చేయాలనుకోవడం ఇది అసంభవం, అత్యాశ అవుతుంది. సో మనకేమంటే మనం మోస్ట్ ఎఫిషియెంట్గా ఆన్సర్ చేయగలగాలి, వీలైనని ఎక్కువ చేయాలి. అందులో ప్రామాణికంగా చూసుకుంటే అట్లీస్ట్ 15లో మీరు ఇక్కడ ఒక 10+ ఆన్సర్ చేసినారంటే మీరు ఓకే, యు ఆర్ ఇన్ గుడ్ ప్రిపరేషన్. బట్ స్టిల్ యూ హ్యావ్ టు ఇంప్రొవైజ్. 12-13 దాకా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫైన్ అమ్మా. ఎనీహౌ ఇంకా వీలైతే ముందు చూద్దాం ఏదైనా క్వశ్చన్స్తో వద్దామా అని. మీరైతే క్లాసెస్ ఏవైతే వీడియో క్లాసెస్ విన్నారో అది వీలైనంత వరకు ఇంకొక 1 or 2 రివిజన్స్ ఎగ్జామినేషన్ పోయేలోపు చేయండి. సో దట్ మీ కంటెంట్ అంతా విన్నందుకు మీకు బాగా గుర్తుంటుంది. ఓకే, ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఐ హోప్ దిస్ సెషన్ వాస్ యూస్ఫుల్ టు యూ. ఓకే నాన్న, థ్యాంక్ యూ.